ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం క్రైస్తవ వివాహంలో భర్త మరియు భార్య యొక్క పాత్రలను, క్రీస్తు మరియు సంఘం మధ్య సంబంధాన్ని ఉదాహరణగా వివరిస్తుంది. దీనిని సరళంగా వివరించి చూస్తే ఈ వచనం క్రీస్తు సంఘానికి శిరస్సైనట్లుగా భర్తను భార్యకు శిరస్సుగా పోల్చింది. ఇక్కడ శిరస్సు అనేది నాయకత్వం, బాధ్యత మరియు సేవను సూచిస్తుంది. క్రీస్తు సంఘాన్ని నడిపించినట్లు భర్త తన భార్యను ప్రేమతో, జాగ్రత్తతో మరియు త్యాగంతో నడిపించాలి. క్రీస్తు సంఘాన్ని రక్షించి పోషిస్తాడు. అదేవిధంగా భర్త తన భార్యను ప్రేమించి రక్షించి ఆమె ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ అవసరాలను తీర్చాలి. భర్త తన భార్య కోసం, క్రీస్తు సంఘం కోసం చేసినట్లు అవసరమైతే తన జీవితాన్ని కూడా అర్పించేలా ప్రేమించాలి. అబ్రహాము తన భార్య శారాకు శిరస్సుగా దేవుని పిలుపును అనుసరిస్తూ ఆమెను రక్షించాడు మరియు గౌరవించాడు. ఒక భర్త తన భార్యను దేవుని ఉద్దేశం వైపు నడిపించడం, ఆమెకు భద్రతను కల్పించడం ఈ ఉదాహరణ చూపిస్తుంది. బోయాజు రూతుకు శిరస్సుగా ఆమె అవసరాలను తీర్చాడు. క్రీస్తు సంఘాన్ని రక్షించినట్లు ఆమెను రక్షించాడు. ఒక భర్త తన భార్య అవసరాలను గుర్తించి ఆమె జీవితంలో స్థిరత్వాన్ని కల్పించడం ఈ ఉదాహరణ తెలియజేస్తుంది. ప్రాచీన గ్రీకు, రోమన్ సమాజంలో భర్తలు కుటుంబంపై పూర్తి అధికారం కలిగి ఉండేవారు మరియు భార్యలు వారికి లోబడవలసి ఉండేది. కానీ ఈ వచనం క్రీస్తు లాంటి త్యాగమయ ప్రేమతో నడిపించమని భర్తలకు బోధిస్తుంది. ఇది అప్పటి సమాజంలో విప్లవాత్మకమైన ఆలోచన. ఈ వచనం దేవుని సృష్టి క్రమాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ విభిన్న పాత్రలు ఐక్యత మరియు పరస్పర గౌరవంతో పనిచేస్తాయి. ఇది ఆధిపత్యం గురించి కాదు, కానీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే సహకారం గురించి. ఈ రోజుల్లో సమానత్వం గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. కొందరు ఈ వచనాన్ని పురుషాధిక్యతగా అపార్థం చేసుకోవచ్చు, కానీ ఇది పరస్పర సేవ మరియు క్రీస్తు లాంటి నాయకత్వం గురించి మాట్లాడుతుంది. ఇది భర్త మరియు భార్య ఇద్దరిని ఒకరినొకరు గౌరవించమని ప్రోత్సహిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలేనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటే అయినను, క్షౌరము చేయించుకొనుటే అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను అని. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, ముడత అయినను, అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: ఏలాగు శరీరము ఏకమై ఉన్ననో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్ననో ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి.
మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండగా అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా? అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారం శరీరంలో నుంచెను అని. సహోదరి సహోదరులారా, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులనుగాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడని, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడని నీవు తెలియజేశావు. తను నీకు స్తుతులు. దేవా, మేము నిన్ను అనుసరిస్తూ నీవు ప్రేమించినట్టుగా మేమును ప్రేమ కలిగి ఉంటూ అన్ని విషయాల్లో నీకు లోబడి ఉండేవారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు నీ వలె ఉండుటకు మేమన్ని విషయములలో ఎదుగులాగున కృపచూపమని, నీ పోలికలోకి మాలో ప్రతి ఒక్కరిని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.